మీ అందరికీ శుభాభివందనాలు. పరిశుద్ధ దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దాన వాక్యం మరి పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన అనేక మంది వ్యక్తులు మనం కదిలించిన వారితో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక భారాన్ని వారు మోస్తూ విశ్రాంతి లేకుండా ఎంతో వారు ఉంటున్నారు. దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం ప్రయాసపడి మనం భారం మోస్తున్నప్పుడు అవి ఏ భారాలైనా కావచ్చు, కుటుంబ, వ్యక్తిగత, ఆర్థిక పరమైన మరి బిజినెస్ పరమైన ఆ భారాలను దేవుని మీద మనం మోపినట్లయితే దేవుడు మనకు విశ్రాంతినిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆ భారాన్ని ఆయన తీసుకొని నీకు నెమ్మదిని ఇస్తాడు ఆయన. కనుక మన భారాన్ని ఆయన మీద మోపాలి. ఎందుకంటే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనని అని వాక్యం సెలవిస్తుంది. కనుక మన భారం ఆయన మీద మోపినప్పుడు చక్కగా మనం నడవగలం. కనుక మన భారాన్ని ఆయన మీద మోపడానికి మనం నిశ్చయించుకుందాం.